మనం కేఎస్ ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు జర్నలిస్ట్. మరి ఆయన ఏమి రాజకీయ విశ్లేషకుడు నాకైతే తెలియదు. కొంతమంది ఉన్నారండి ఇక్కడ లబ్ధి పొందుతున్న, దే ఆర్ గెటింగ్ సో మచ్ మనీ ఫండ్స్ ఫ్రమ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇది ట్రూ అండి, ఇది ట్రూ. ఇది జర్నలిస్టులు చెప్తున్నారు. అవసరమైతే అదేమన్నా కావాలంటే మేము నిరూపిస్తామండి. మేము వీళ్ళు ఎల్లో జర్నలిజం చేయటం, కంప్లీట్ ఎల్లో జర్నలిజం. ఇక్కడ జర్నలిజం అంటే మీరు చెప్పేది ఎల్లో జర్నలిజం అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు చేసేది ఎల్లో జర్నలిజం. అంటే ఎల్లో జర్నలిజం అంటున్నారు. ఏదంటే బ్లూ జర్నలిజం. సరే, ఒక్కో పార్టీకి ఒక పేరు పెట్టుకుని ఉంటున్నారు. అవును, బ్లూ జర్నలిజం. వీళ్ళు ఏంటంటే తిమ్మిని పంపించేసి చెప్పటం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ వీ విల్ స్వాన్ అన్న 9th హోటల్స్ బుక్ చేసేవాటి. ఇంతకన్నా కామెడీ మేము కామెడీ చేస్తున్నాం, కానీ వీళ్ళు చేసే కామెడీ మా కామెడీని మించిపోయింది. ఈ వెళ్ళిన చోటంతా శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు 10 ఏళ్ళ బెయిల్ జీవితం మీద గడుపుతున్న ముఖ్యమంత్రి. 10 ఏళ్ళు 1300 కేసులు దాన్ని వాయిదాలో కోరిన ముఖ్యమంత్రి. ఇన్ని 32 కేసులున్న ముఖ్యమంత్రి. ఈయనే రాష్ట్రాన్ని పరిపాలించి అధోగతి చేశాడు. ఒక పేదవాడి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడి నా వంతు నేనున్నాను. కౌలు రైతులు ప్రతి ఒక్కరు, చనిపోయిన కౌలు రైతులకి ₹1,00,000 ఇచ్చిన, తన సొంత జేబులో వచ్చి డబ్బులు ఇచ్చిన వాడే నాయకుడు. సో ఇతను చేసిన తప్పేంటి, అతను చేసిన గొప్పేంటి? సో అది బ్యాలెన్స్ అయిందండి బాగా. ప్లస్ దీంట్లో గెలవడానికి కూటమికి ఇదొక రీజన్ అండి. ప్లస్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆ రోజు రిలీజ్ అయ్యాక 10.5 లక్షల మంది జనం అంటే నేను కూడా ఉన్నా ఆ రోజు ఆ క్యాన్వాయ్లో. సో పబ్లిక్ ఏంటంటే పిల్లలు, వృద్ధులు, రైతులు సంటి పిల్లల్ని వేసుకుని రాత్రి 2 వరకు 1 గంట వరకు రోడ్లంట అటు ఈస్ట్ గోదావరిలో వెళ్తుంటే పెద్ద జన ప్రవాహంలోకి వెళ్ళింది. దాదాపు 8 గంటలు పట్టింది కదా అక్కడి నుంచి. మళ్ళీ ఇంకోటి వీళ్ళు చేసిన 3వ తప్పు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది టీడీపీ తీసుకొచ్చిందని అన్నారు కదా. లేదండి, లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మేము ఒక యాడ్ చేసామండి. ఏదో మహానుభావుడు మాకు కల్పించాడు అదృష్టం. దాంట్లో నేను ఇచ్చిన స్లోగన్ నేను ఏ విలేజ్కి వెళ్ళినా అండి, ఇంచుమించు 5,000 నుంచి 10,000 మంది ఎమ్మెల్యేతో పాటు ఉన్నప్పుడు మేము మీటింగ్ పెడితే మెయిన్ మండలాల్లో అని గొడవండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పొద్దు గారు చాలా బాగా చెప్పారు, మాకు అర్థమైపోయింది. ఒకటే అడుగుతాను నేను, రైతుని కూలబడిపోతే ఏనారని ఫ్యాన్ వేయమంటావు అంటే, అయ్యా 10 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారండి, ఇంకొద్దండి ఫ్యాన్ అంటే. అలాగా మన దస్తావేజుల మీద, మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మీద అతని బొమ్మ ఉండటం ఏంటి, మనకి జెరాక్స్ ఇవ్వటం ఏంటి? ఇది ఎలా ఉందంటే ఇది హిట్లర్ పరిపాలన కన్నా దారుణంగా ఉంది. సో మన జెరాక్స్ ఉంది. రేపు పొద్దున మా అమ్మాయికో అబ్బాయికో, అబ్బాయి ఇతర చదువులు చదువుకోవటానికి విదేశాలకు వెళ్ళటానికో, లేదా అమ్మాయి పెళ్లి చేయటానికో డబ్బులు అడగాలంటే బ్యాంక్కి వెళ్ళలేము, జెరాక్స్ వాడలేము. ఆ పక్కింటోడి కన్నా ఇచ్చి ఏదన్నా 2 లక్షలు 3 లక్షలు ఇస్తారంటే జెరాక్స్ మేము ఏం చేసుకుంటాం, మాకేం ఉపయోగపడుద్ది? సో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా జనంలోకి బాగా వెళ్ళిందండి. వచ్చి వీళ్ళు ఏమంటారంటే లేడీస్ అందరూ మాకు వేసారంటాం. అది ఉత్తమాట అండి. ఇప్పుడు పోలింగ్ అయినా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదండి, పట్టణ ప్రాంతాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ పట్టణ ప్రాంతాలండి. తిరుపతి, కడప, ఇవి పట్టణ ప్రాంతాలు అనేవి చాలా వరకు ఏంటంటే అన్నీ ఆల్మోస్ట్ రూరల్ విత్ అర్బన్, రూరల్ ఇలాగే ఉన్నాయండి ఎక్కువ. మధ్యతరగతి గృహిణీమణులు, మహిళలు, బిలో పావర్టీ లైన్లో ఉన్న మహిళలు, వాళ్ళు అన్నదానికి ప్రకారంగా మొన్న ఒక సర్వే వచ్చిందండి. బ్రాహ్మణ మహిళలు, రాజుల మహిళలు, ఈ కాపుల మహిళలు, కమ్మార్ మహిళలు, బీసీలు, ఇంతమంది ఓటింగ్లో ఉన్నారంటే నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ, దే ఆర్ హ్యావింగ్ సో మెనీ. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కేసు కూటమి కేసారని ఎట్లా చెప్తారు ఇప్పుడు? మరి వీళ్ళందరూ కూటమి కంటే అది కూడా మేము ఏం చెప్తున్నామంటే అండి, మేము వెళ్ళిన ప్రతి చోట ఏమంటే ఎలా జరిగింది, ఆఫ్టర్ పోలింగ్ అయిపోయే ఇంకో గంటలో అయిపోయిన వరకు ఉండి మేము కొన్ని ఊర్లలో, నేను కరెక్ట్గా కాకినాడ నుంచి బయలుదేరి నా ఓటు విజయవాడలో ఉందండి. నేను వస్తా దగ్గరలో ఉన్న
ప్రతి చోట ఒక టీ తాగటము ఒక సోడా తాగిన నెపంతోటో ఎక్కడో మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు కాబట్టి అవును. కనపడితే ఏమంటే బుద్ధి గారు బాగున్నారంటే అంటే అమ్మాయి ఏంటంటే సైకిల్ లేని చోట గాజు గ్లాసులు లేని చోట సైకిల్కి వేసేవాడు మేము కమలానికి వేసేవాడు మేము ఓటు మహిళలండి మొత్తం. ఎందుకంటే రోడ్లు లేవు, మెయిన్ ఉపాధి అవకాశాలు లేవు. ఓకే. ఇప్పుడు లబ్ధి పొందే